BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు గంగోత్రి. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు. హుస్నాబాద్ మండలంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కాకినాడ రూరల్ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ములుగు జిల్లా ఇన్ఛార్జ్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్మాణ పనులకు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క శంకుస్థాపన చేశారు. శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. మరి కాలనీ నిర్మాణం అయింది. ఇప్పుడు మళ్ళా మన గౌరవనీయుడికి నూతన భవనాలు ఈ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్టులో అంటే L1, L2, L3 అని ఉంటది. 3-4 దఫాలుగా ఇల్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ L1 లో మరి 44 మంది వస్తే ఈ రోజు వాళ్లకు మనం 23 మందికి ఈ రోజు పత్రాలు ఇస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. 74లో ఏర్పడ్డ మరి ఈ కాలనీ మరి ఇప్పుడు 2025లో మరి ఇల్లులు ఇచ్చి ఒక ఆధునికమైనటువంటి కాలనీగా ఇందిరమ్మ కాలనీగా కూడా మీరు ఈ పేరు పెట్టుకున్నందుకు నిజంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలోనే ఇళ్ల కాలనీ ఏర్పడ్డది. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ కాలనీకి సార్థకత ఏర్పడ్డందుకు నాకు కూడా చాలా చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతు పొలంలో ఎండ్ల నాగలితో దుక్కి దున్ని మంత్రి విత్తనాలు చల్లారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని, తానే స్వయంగా విత్తనాలు అందిస్తానన్నారు. ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న 28 తారీఖు నాడు మృగశిర వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మొన్ననే హుస్నాబాద్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో, అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ, వ్యవసాయ విధానాలు, పద్ధతులు, శాస్త్రవేత్తల సలహాలతోటి 3 రోజుల పాటు మరి కాన్ఫరెన్స్ జరిగింది. తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో భవన నారాయణ స్వామి దేవస్థానం నుంచి జాతీయ రహదారి 2016 కాకినాడ బైపాస్ వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి 98 లక్షల NREGS నిధులతో చేపట్టిన పనులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధికి పరుగులు పట్టిందన్నారు. ప్రజలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నేడు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని తెలిపారు. పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి మీద గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ముఖ్యంగా మనం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటికి ప్రారంభోత్సవాలు ఆర్భాటాలకు పోలేదు. ఈరోజు కూడా ఏ రోడ్డు ఎక్కడేస్తున్నాం అన్నది ప్రచారం చేయలేదు. 370 రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ కాకినాడ రోడ్లు కాన్స్టిట్యూన్సీ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉన్న నిధులు అవి ఒకటి, అలాగే అనేక ఆల్మోస్ట్ 26 crores ఇవాళ పూర్తి చేయడం జరిగింది. ఓపెనింగ్స్ రెడీ ఉన్నవి అండ్ శాంక్షన్స్ తెచ్చుకొని ఫౌండేషన్ స్టోన్స్ రెడీ ఉన్న ఆల్ ప్రోగ్రామ్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 200 చిల్లర వర్క్స్ వరకు మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో బేసిక్గా ముఖ్యమైనటువంటి 7 విలేజెస్కి హైవే ఎక్కడానికి కొంచెం షార్ట్ కట్ కింద ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కంప్లీట్ కోఆపరేట్ చేసిన ఎంటైర్ విలేజెస్కి హానరబుల్ ఎమ్మెల్యే గారికి అండ్ ఎంటైర్ ఎన్ఆర్జీఎస్ స్టాఫ్కి హార్ట్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం అధ్యక్షతన కాచిగూడలో స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కులగణన అనే అంశంపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. బీసీ ఉద్యమాలను పక్కదారి పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను బీసీలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న పదవుల కడ కూడా నేను అడ్డు తగలొద్దు. మంత్రివర్గంలో అన్యాయమే. ఇప్పుడు మీ లెక్క ప్రకారం 40 మంది ఉన్నారు. 40 అంటే 6 మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారు? బుక్ లేకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ లో 20% లేదు. అంతేకాదు ఇంకొక విషయం కూడా చూపెట్టాలి. హైదరాబాద్ సరౌండింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసుండేనా చూడండి. మీరు ముఖ్యమైన పోస్టింగ్లలో దగ్గర ఈ భూముల దగ్గర ఏరియాలో ఒక్కదానికి కూడా బీసీలు లేదు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాలెత్తి చెప్తా ఉండండి. ఎట్లనే ఉండాలి. ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు, పేదల కోసం మీరు పోరాడుతున్నారు. తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధాన ప్రకటన జారీ చేయాలి. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కదిలి రావాలి. ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు, బీసీ నాయకులు ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యలతో కలిసి పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఓపీ సేవలను, స్కానింగ్ రూము, ప్రసవానంతరం వార్డులను పరిశీలించారు. ప్రియారిటీస్ ఎట్లా పెట్టుకుంటున్నారు అనేది ఏమన్నా డాటా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కానీ వచ్చిన తర్వాత ఏమంటే 100 beds 50 beds అనేది ఎక్కడనేది తెలియకుండా ఇంకా లేకుండా కొన్ని ఎలిజిబిలిటీ అనుకోలేదు. భయం పట్టుకొని చేసుకొని అనేది వచ్చిన తర్వాత కూడా ఇంటి మనం ఉండేది మాత్రం అది బాగుంటుంది. సో దాంట్లో మీరు కన్సల్టేట్ చేసి ఇయర్ వైజ్ ఎక్స్పెండిచర్, ఇయర్ వైజ్ రిసిప్ట్స్ రాసాం మేడం. రాదు ఒక క్యాటగరీ ఫ్యూచర్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కావాల్సిన అవైలబిలిటీ అది వాళ్ళు ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నారంటే మీరు లేట్గా పెట్టినా తొందర పెట్టినా ఎప్పుడైనా ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉండాలి. కొత్త ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, కొత్త పోస్టులు ఏమన్నా కావాలా, ఇవన్నీ అడగడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజు ఒక వారం 10 రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులం కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది.
జిలుగుమిల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీలో ఉన్న జిల్లెలగూడెం గిరిజన గ్రామాన్ని మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్లో భాగంగా 29.7 నూతన మంచినీరు ట్యాంకు నిర్మాణాన్ని ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రామాలయం నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివిధ సంక్షేమ హాస్టల్స్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. వివిధ సంక్షేమ హాస్టల్స్ ప్రిన్సిపల్స్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, గార్డెన్లకు వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు. కొన్ని అంశాలు అనేటటువంటి మనం ప్రింట్అవుట్ అనేటటువంటి చేసాం సార్. ఇది చేస్తూ కొత్తగా మనము సన్నాహక చర్యలు తర్వాత ఆహారం కూడా క్లియర్గా ఉండాలి. ఆ పాత్రలో ఏమై కూడా పిచ్చి మొక్కలు అవి ఉండద్దు. ఆ టాయిలెట్ ప్రిమైసెస్లో కూడా క్లీన్గా ఉండాలి. సో ఆ టాయిలెట్ ప్రిమైసెస్లో మీరు పిచ్చి మొక్కలు పెడితే అక్కడ ఒక పాము వచ్చి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అది మళ్ళీ టాయిలెట్ లోపల ఉంటుంది. ఆ పిల్లలు పాపం చూసుకోకుండా పోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ శానిటేషన్ ఇంపార్టెంట్. సో బుష్ క్లియరెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలా. మళ్ళీ గార్బేజ్ కానివ్వండి, ఏ విధమైన గార్బేజ్, సో ఏ విధమైన గార్బేజ్ కూడా స్కూల్ లోపల ఉండొద్దు, స్కూల్ బయట కూడా ఉండొద్దు. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నేను చూస్తూ ఉన్నాను. సో మొత్తం అంతా గార్బేజ్ అంతా కాంపౌండ్ వాళ్ళ పక్కనే పడేస్తా ఉన్నాను. హనుమకొండ లష్కర్ బజార్లో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. భవన ప్రాంగణంతో పాటు కార్యాలయ గదులను పరిశీలించారు. భవనంలో కార్యాలయ ఏర్పాటు, వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవం ఏర్పాటు సిద్ధం చేయాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంటాయపాలెం గ్రామానికి చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు చేర్చాలని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వెంకన్నను కోరగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళను అవమానించిన తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇల్లు పెట్టవా అంటే ఇల్లు లేదు, మీకు ఏం లేదు, మీకు ఏం పెట్టాం, ఇల్లు పెట్టమని అంటాడు. కర్రమ్మోకందానా నీకు ఇల్లు పెట్టాం, నీకు తలకాయ పని చేస్తుందా అని అంటాడు. కన్నా కాంగ్రెస్ నీకు తలకాయ ఉన్నదా, నీకు పన్నది కర్రమ్మోకందానా నీకు ఇల్లు పెట్టాం అని అంటాడు. నీకు అసలే పెట్టాం, మీకు ఇల్లు రాదు అని అంటాడు. పోసిలా పైసలు ఇచ్చిందా మీరు? పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాస్ అందించాలని ఎంసీపీఐయు ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ బస్సులలో ప్రయాణికుల సౌకర్యం, బస్సులను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయాలి, కానీ బస్ ఛార్జీలను పెంచే పేరుతో బస్సులలో రద్దీని తగ్గించడం ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను నిదర్శనమన్నారు. బస్సు ఛార్జీల పెంపు వల్ల మూల ప్రాంతాల విద్యార్థులకు విద్యను దూరమయ్యే అవకాశం ఉందన్నారు. బస్ ఛార్జీలను అదేవిధంగా బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, దాన్ని వెనక్కు తీసుకోవాలని, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల రద్దీని తగ్గించాల్సిన ప్రభుత్వం, బస్సుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం, బస్సుల రద్దీని తగ్గించాలనే ఆలోచనతో
బస్సుల ఛార్జీలను పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలపైన విద్యార్థులపైన ఈ ప్రభుత్వం చూపిస్తున్న ఛార్జీలు పెంచడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే బస్ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నారో, బస్ పాస్ ఎట్లా ఛార్జీలు పెంచారో ఆ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ బస్ ఛార్జీలు కనుక తగ్గియకుంటే మన ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బస్ భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చదువుతున్న గ్రాడ్యుయేట్ మరియు పీజీ విద్యార్థులకు తమకు 3 నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడం లేదని ధర్నాకు దిగారు. మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ప్రతి నెల కాలేజీలో స్టైఫండ్ ఇవ్వాలని ఉండగా గత 3 నెలల నుంచి స్టైఫండ్ అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ కాలేజీలో ఎలాగైనా పీజీ స్టూడెంట్స్ కు స్టైఫండ్ ఇస్తున్నారో అలాగే ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇవ్వాలని గవర్నమెంట్ జీవోను కూడా తెచ్చిందని, కానీ ఆ జీవోను పక్కన పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. Times they are ignoring us and they were not responding. They were like take 10K and go. They were telling like that. So we are not agreeing to that. We want 8 months stipend and we want full amount of stipend. మాట్లాడినప్పుడే సార్ వాళ్ళు ఎటువంటి అంటే ఫర్దర్గా వేరే మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తాము అని ఎంఎస్డీని అలా చెప్తున్నారు, కానీ అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. అందుకని ఈ యాక్షన్ తీసుకోవడానికి రీజన్. పట్నం మహేందర్ రెడ్డి పీజీస్ మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీజీస్ని ఇప్పటికీ 3 months అవుతుంది మేము జాయిన్ అయ్యి. ఇప్పటి వరకు స్టైపెండ్స్ గురించి ఒక మాట కూడా మాతో మాట్లాడలేదు. మేము ఇప్పటివరకు 4-5 times వాళ్ళకి అడగడానికి వెళ్ళాము, బట్ స్టిల్ నో రెస్పాన్స్. అందుకనే మేము స్ట్రైక్కి స్టార్ట్ చేసాము. అవుతుంది ఇంకా ఇప్పటి వరకు స్టైపెండ్స్ గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. రివర్స్లో మేమే వెళ్ళి ఏమైంది సార్ స్టైపెండ్స్ గురించి ఏం చెప్పట్లేదు అంటే రివర్స్లో ఎంత ఇస్తారు, వేరే వాళ్ళందరూ ఎంత ఇస్తున్నారో కనుక్కొని రండి అప్పుడు చెప్తాము అని చెప్పేసి అంటున్నారు. డిజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వరంగల్ ఎస్ఐ దివ్య తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి గ్రామస్తులతో ముచ్చటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైకిళ్లపై తమ గ్రామాలకు వచ్చిన పోలీసులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద కన్నలి జడ్జ్ హైస్కూల్ గ్రౌండ్ లో కన్నలి ప్రతాప్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతగా కలిపుడి గెలవడం జరిగింది. ఫైనల్ కు చేరిన 2 జట్లను కన్నల ప్రవీణ్ రెడ్డి అభినందించి వారికి ప్రైజ్ మనీ అందజేశారు. చంద్రాయన్ గుట్టలోని హిందూ శ్మశాన వాటికల్లో
తుది కర్మాల అనంతరం స్నానాలకు ఇబ్బందులు అవుతున్నాయని జోనల్ కమిషన్ వెంకన్న దృష్టికి తీసుకురావడంతో జోనల్ కమిషన్ సమర్పించిన స్నానాల గదులను ఆధునిక షవర్లను స్త్రీలకు పురుషులకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు. వీటిని చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జు బోయ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని ముందుంటానని ఆయన తెలిపారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రాయనగుట్ట కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ బ్యాగరీ సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్ ముదిరాజు గారు, అదేవిధంగా మా యొక్క హిందూ శ్మశాన వాటికను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక చారిత్రాత్మక హిందూ ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి మా మిత్రుడు సాయినాథ్ గారు, అదేవిధంగా వరలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, అదేవిధంగా మా సాయిల్ గారు, ప్రదీప్ కుమార్ గారు, దీపక్ గారు, వీరేందర్ గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు హిందూ శ్మశాన వాటికగా చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో సాయిల్ గారు ఎంతో చక్కగా వారు ఇక్కడ సేవలు నిర్వహిస్తూ ఉంటారు. వారందరికీ ముఖ్యంగా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవస్థలను బట్టి జనరల్ బడ్జెట్లో ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కష్టార్జితంతో ఈరోజు ప్రభుత్వంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారితో పాటు మిగతా మా కాంగ్రెస్ నాయకులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క కృషికి పాల్పడిన మా యొక్క సభ్యులందరికీ, బ్యాదర్ సంఘం సభ్యులందరికీ కూడా నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సంఘం ప్రెసిడెంట్ సాయినాథ్, ఈరోజు సాయినాథ్. నేను దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు కృషి చేసినందుకు చాలా బాగుంది. ఇంకా కూడా వాళ్ళ సహాయ సహకారం కూడా ముందు కూడా నిన్న కూడా వెళ్ళి జనరల్ కమిషనర్ కూడా కలిస్తే ఆయన కూడా మా సానుకూలంగా స్పందించడం జరిగింది. షేర్లింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి విలేజ్ స్ట్రీట్ నెంబర్ 2, స్ట్రీట్ నెంబర్ 3లో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్ మరియు స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. షేర్లింగంపల్లి డివిజన్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో దళిత నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పిల్లి శివకుమారు, బుంగ సతీష్ కుమారు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర చెత్త పేరుకుపోయిందని, దానిని శుభ్రం చేయించడం లేదంటూ మండిపడ్డారు. పోలీసులు వారికి బయటకు పంపించారు. వికారాబాద్ జిల్లా దోర్నల గ్రామ శివార్లోని సర్వే నంబర్ 113లో గల బొక్కల ఫ్యాక్టరీ డీసీఎం వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత 2 రోజులుగా ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన రావడంతో తీవ్ర అస్వస్థతతో, వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కంపెనీ శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. మేము పోయినా కాంప్లీట్ ఇచ్చిన 2 రోజుల క్రితం వచ్చినాక పెళ్ళి లేదు, పొల్యూషన్ అని చెప్పి పొల్యూషన్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. కలెక్టర్ ఏమంటాడు, సరే మా తర్వాత చెప్తామన్నా కలెక్టర్ చెప్పేటో రాలే కలెక్టర్ సార్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ నైట్ మొత్తం మేల్కున్నారు అందరు. నైట్ మొత్తం ఉన్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మస్తు రాత్రిపూట ఈయనే ఉన్నారు. అయినా మీ ఒక్క అధికారి కూడా వచ్చి స్పందిస్తలేదంటే ఈ దోర్నాల గ్రామం ఇంతకు ముందు ఈ దోర్నాల మొత్తం చనిపోవాలి.
బోర్డుకి ఆల్రెడీ చెప్పి ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. టెక్నికల్గా వాళ్ళు కూడా చూసి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకునేటట్టు ఉంటుంది. మొత్తం చెప్పినాక ఏలూరు జిల్లా చింతలపూడి ఎంపీడీఓ మురళీకృష్ణ, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు, మండల తహసీల్దారు ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రశాంతత కోసం యోగా చేయాలి, మన ప్రశాంతత కోసం రోజు యోగా చేయాలి, మన ప్రశాంతత కోసం యోగా చేయాలి, మన ఆనందం కోసం యోగా చేయాలి, మన ఆనందం కోసం యోగా చేయాలి. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్లకు భద్రతా దళ శాసనసభ్యులు తెల్లం వెంకట్రవి, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ఎస్పీ శబరీష్ తదితరులు పూల మొక్కలు అందజేసి సదర స్వాగతం పలికారు. కొండమల్లెపల్లి మండలం కోల్బుంతలు పహాడ్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును దూదిపాల రేఖ పరిశీలించారు. సదస్సు నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు గొప్ప ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. కాస్త ప్రకారంగా 16 ఎకరాల 7 గుంటలు ఉంది. 16 ఎకరాల 7 గుంటలకు ఒక ఆయన హేమ్లా అనేటట్టు 3 ఎకరాల 24 గుంటలు వచ్చింది. అందులో వాళ్ళు 4 అన్నదమ్ములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు. హుస్నాబాద్ మండలంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కాకినాడ రూరల్ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.